మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత కేసీఆర్ క్లీన్ బోల్డ్ చేశాడని ఏమైనా మీరు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారిని? లేదా ఆయన సెల్ఫ్ అవుట్ అయ్యాడని మీరేమైనా అనుకుంటున్నారు? అంటే దాన్ని రాజకీయ భాషలో చెప్పాలి అని అంటే, తాను శిష్యుడు, తాను ఒకరికి గురువు. రేవంత్ రెడ్డి గారు తాను శిష్యుడు ఒకరికి, తాను ఒకరికి గురువు. అంటే ఆయన కూడా ఒక టీం ఉంది, బ్రహ్మాండమైన టీం, మంచి శక్తివంతుడే, కాదని మేము అనం. కానీ ఆయన గురువు ఆదేశాలను ఆయన అనుసరిస్తూ ఉంటాడు. ఆయన గురువు ఎక్కడ? 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఉంటాడు. గురువు అంటే సర్వంతర్యామి కదా సార్. గురువు అంటే సర్వంతర్యామి, నాకైనా మీకైనా ఎవరికైనా. సో గురువు ఆదేశాల మేరకు ప్రసంగం సాగింది. అయితే చాలా మంది నిన్నటి ఆయన ప్రకటనతో తెలంగాణ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారో ఆ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు, రేవంత్ రెడ్డి గారిని నమ్మిన ప్రజలు, రేవంత్ రెడ్డి గారు వెనకాల ఉన్న ప్రజలు, రేవంత్ రెడ్డి గారి సొంత కొటారి, వీళ్ళకి నిద్రలేని రాత్రులు నిన్న జరిగినాయి. కారణాలు వాళ్ళు గుద్దుకుంటున్నారు. ఆయనతో డైరెక్ట్ కూడా అని ఉండొచ్చు అనుకుంటున్నా నేను. ఏమని, అరే ఏమన్నా ఏం మాట్లాడాలనో తెలియదా, ఎందుకంటే తెలియకుండానే మాట్లాడించారు. అదే కదా వచ్చిన పంచాయతీ, తెలిసి మాట్లాడారు. అయితే రాజకీయాల్లో అలాంటి చతురత కలిగినటువంటి శిష్యుడు ఉండడం అనేది ఆ గురువు చేసుకున్న పుణ్యం. అది మా తెలంగాణ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటిది. రాబోయే రాజకీయాలను మలుపు తిప్పే క్రమంలో ఖచ్చితంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి సంభాషణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ఉందంటారా? 100% అదే చెప్తున్నాను. అంటే వెండి వేడుకల్లోన కేసీఆర్ ప్రసంగం కంటే కూడా ఈ ప్రసంగం మలుపు తిప్పుతుంది. వచ్చే రాజకీయాలను మలుపు తిప్పే క్రమంలో భాగంగానే అన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా ఆయన నిన్న ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎన్నికల కంటే ముందు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు, ఎన్నికల తర్వాత సీఎం అయినాక కూడా ఉన్నది ఉన్నట్టుగానే నడుచుకుంటుడు, దాని తర్వాత ఇప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ఉన్నాడు అనేది ఒక భ్రమ కల్పించి కాబట్టి ఉన్నట్టు కాదు, ఆయన సొంత రాజకీయాలను ఆయన గురువు గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో భాగంగా, అంటే పునాదులు వేస్తూ ఉన్నాడు ఆయన వచ్చే భవిష్యత్ రాజకీయాలకు. కాబట్టి ఆయన అన్నీ తెలిసే ఆ విధంగా మాట్లాడింది, అది తెలియంది కాదు. అదే కేసీఆర్ గారు లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి, మోదీ గారు లాంటి మహామౌలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా మాట్లాడాడు అంటే. ఆయన ఏమనుకుంటున్నా అంటే వారి కోసమే మాట్లాడారా? లేదు, ఆ ముగ్గురు కోసమే మాట్లాడి ఉండొచ్చా? ఉద్దేశం బ్రహ్మాండంగా ఆ ముగ్గురి కోసమే మాట్లాడి ఉండొచ్చా? దాంట్లో ముగ్గురు కోసమైనా, తన కోసమైనా, ప్రజల కోసమైనా వచ్చే భవిష్యత్తు రాజకీయాలు ఆ ముచ్చట్లతో, ఆ ప్రకటనతో ముడిపడి ఉన్నాయి కాదని రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా డిబేట్ చేస్తే కూడా నేను అడుగుతా, మీలాగా ముఖాముఖి అయితే కూడా అడుగుతా. అంటే వచ్చే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనంటే, ఆయన ఒక రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఐకాన్గా తీసుకొని, అంటే తెలంగాణలో ఒక కొత్త పార్టీని పెట్టాలనే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని నిన్నటి ప్రసంగంతో ప్రూవ్ అయిపోయింది. 100% జనాలకు తెలియదు, కానీ ఆయన బాగా దగ్గర ఉన్నట్టు ఒక్కరిద్దరికి తెలుసు ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతా ఉంది అనేది. కానీ ఆ క్రమంలో భాగంగానే ఆయన అన్నీ తెలిసే నిన్న ఆ విధంగా మాట్లాడారు. అంటే సొంత పార్టీలోనూ పొగ ఎక్కువైపోయిందా? అయితే సొంత పార్టీ పెట్టే క్రమంలో స్ఫూర్తి ప్రదాతగా, అంటే ఈరోజు మనము గత రాజకీయాలను గమనిస్తే
రెడ్డి వర్సెస్ కమ్మ. అవును. ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తీసుకుంటే అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉండింది. చూసినా కూడా రెడ్డి వర్సెస్ కమ్మ. కాంగ్రెస్ పార్టీని మొత్తము రెడ్డి ఆధిపత్య వర్గం, అంటే రెడ్డి కమ్యూనిటీ మొత్తం కాదు, రెడ్డిలలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గం, అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒక సంఘపరంగా కానీ కులపరంగా కానీ ఆధిపత్యం చెలాయించేటటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి ముఖ్య పదవిని వాళ్ళు చేతబట్టిన విషయం మీకు తెలుసు, వాళ్ళే ప్రజలు కూడా తెలుసు, ఉమ్. నిర్ణేతలు. అంటే వీళ్ళేమో కాంగ్రెసు ఎవరు, నెహ్రూ గారిది, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఉండేదంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఉమ్. కానీ దీన్ని రెంట్కు తీసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ఏది మన తెలంగాణ కానీ, తెలంగాణలో లేదా కూడా. ఆంధ్రలో కూడా కానీ, ఆహా. ఆంధ్రలో కూడా కానీ ఉమ్. దీన్ని రెంట్కు తీసుకోవడం అంటారు, సొంతది కాదు ఇది. ఉమ్. సరే, అయితే- ఆంధ్రలో ఆ ముచ్చట ఇప్పట్లో లేదులేండి. ఉమ్. అయితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు తిరుగుబాటు చేశారు కాంగ్రెస్, రెడ్డి రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పెట్టిండ్రు. అవును. పెట్టారు. మళ్ళీ కలిపేసిండ్రు అంటే తన మాట వినకపోతే వినకపోతే. తన మాట వినకపోతే నేను ఇట్లా చేస్తా అని అధిష్టానానికి చూపెట్టడానికి చేసిన ప్రయోగం రాజశేఖర రెడ్డి గారు. ఓకే. దాని తర్వాత మాట విన్న తర్వాత మళ్ళీ కల్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారంటారా? 100% అండి, అంటే అధిష్టానం ఆయన మాట వినే 100%. పరిస్థితి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేది ఉండే, ఇచ్చిరా? ఇయ్యలే కదండి. రోషయ్య గారికి ఇచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు పెట్టారు. కానీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు కారణం? తన తండ్రి కారణం, రాజశేఖర రెడ్డి గారు. అవును. ఆయన ఎట్లా వదిలిపెడతాడు? స్వతహాగా మేము సంపాదించుకున్న అధికారాన్ని మా అనుయాయులైనటువంటి వాళ్లకు ఎట్లా ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అనే కదా. అవును. ఆయన కష్టపడి తనను తాను నిరూపించుకున్నాడు, వైఎస్ఆర్సీపీ అవును. పార్టీ పెట్టి నిరూపించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యండి. దాన్ని మనం ఒప్పుకోవాలి. వారు చెయ్యకున్నా కూడా తాను అయ్యండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది కాంగ్రెస్ కు ఈరోజు ఎంత శాపంగా మారింది అనేది కాంగ్రెస్ కు తెలుసు. అక్కడ ఆల్మోస్ట్ పునాదిలోనే పడిపోయింది. Yes, తెలుసు, తెలుసు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప గేమ్ ఆడిండు ఆ టైంలో కూడా. యుద్ధం, ఆంధ్ర తెలంగాణ యుద్ధం నడుస్తూ ఉన్న ప్రజల మధ్యలో, రాజకీయ నాయకుల మధ్యలో. కానీ ఆయన సైలెంట్ మోడ్లో ఉన్నాడు ఆ టైంలో, ఉన్నమాట వాస్తవం. అందుకోసం మొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ. సమైక్యాంధ్ర నిండప్పుడు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఆయనేమో నో అని చంద్రబాబు నాయుడు కారాఖండిగా వన్ సైడ్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేదు. అన్నందుకు గాను ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి కాలేదు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. అవును. అంతే కదండి. అవును. దాని తర్వాత మళ్ళీ వస్తే ఇక్కడ వస్తే తెలంగాణకు వస్తే ఇది ముఖ్యం. అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేది తేలిపోయింది, వీళ్ళ ఉంటే వాళ్ళ అనేది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి అక్కడ వర్సెస్ 2 సంవత్సరాలు కూడా, ఇది 3వ సంవత్సరం కదా జరిగేది. 3వ సంవత్సరంలో కూడా రెడ్డి వర్సెస్ కమ్మనే నడిచింది. ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నమాట. తెలంగాణకు వచ్చి 2 దఫాలుగా అవకాశము మరి కేసీఆర్ గారికే ఇచ్చారు. కానీ ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ ఆధిపత్య వర్గం అనేది ఒకటి మొదటి నుంచి ఉన్నది కాబట్టి తెలంగాణలో మరి రాజశేఖర రెడ్డి స్థాయికి, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఉన్నటువంటి నాయకులు, వాయిస్ ఉన్న నాయకులు ఎవరు లేరు. కాబట్టి దాన్ని గుర్తుంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను సీఎం మాత్రమే కావాలి అని మా కేసీఆర్ గారి మీద నిందోపనిందలు, అనవసరమైన ముచ్చట్లు, అబద్ధాలు, అంటే పార్టీ పరంగా చేసిండు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పక్కకి పెట్టండి. అంటే తన లక్ష్యాన్ని మాత్రం చేరుకున్నాడు అంటున్నాడు నేను అనేది. అవును, చేరుకున్నాడు. ఈ విషయం అనుకోవాలి అంతే, తన లక్ష్యం. ఇక్కడ కూడా రెడ్డి సామ్రాజ్యాన్ని, రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఒక తలంపుతోటి ఆయన ఆ కమ్యూనిటీలో ఉన్న పెద్దలను, చిన్నలను, ఇష్టం ఉన్నోని, ఇష్టం లేనోని, ఒకరిని భయపెట్టిస్తూ, ఒకరిని సదురుతూ, ఒకరిని మెప్పిస్తూ, ఒకరిని ఒప్పిస్తూ నానా తంటాలు పడి పాపం ఆయన కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని అంటే,
ఖచ్చితంగా కేసీఆర్ గారి దెబ్బకు రేవంత్ రెడ్డి నిలబడలేడు. కేసీఆర్ గారు ఇప్పుడు 1 ఇయర్ అవుతుందండి. 420 హామీలు అమలుకు నోచుకోలేనటువంటి అసాధ్యమైనటువంటి, ఎందుకు ఆనాడే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికలలో చెప్పారు, ఇవి అసాధ్యం అండి 426. నేను కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన, అవునా? వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా నేను నెరవేర్చిన, పథకాల పేరు వేరు పెట్టినా కూడా కొన్నిటిని వాళ్ళు పెట్టిన పేర్లే పెట్టుకుంటూ నేను ప్రజలకు మేలే చేసిన. కానీ ఇది అసాధ్యమైనటువంటిది. అనవసరంగా 420 అబద్ధాలు చెప్పారు నా మీద. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, దేవుళ్ళ మీద ఓట్లేసి, తర్వాత పేపర్ల మీద, స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేపించి లేనిపోని కళ్ళెములు కబుట్లని చెప్పేసి, అది కూడా వ్యక్తిగత కక్షపూరితను క్రియేట్ చేసి ఆయన చేసిండు. కానీ ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు నిందియలే. రేవంత్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నంత సినిమా కేసీఆర్ గారు చూపెట్టారు. ఇది వాస్తవం, అది ప్రజలు కూడా తెలుసు. కాదండి.